మొదటి భాగం. ఒకానొక సమయంలో ఒక గ్రామముండేది మరియు ఆ గ్రామంలో ఒక వృద్ధుడు మరణించాడు మరియు అతని కుమారుడు తన తండ్రి స్వర్గానికి వెళ్లాలని కోరుకున్నాడు. ఆ పట్టణంలో స్వర్గానికి టిక్కెట్లు బుక్ చేసే అనేక ట్రావెల్ ఏజెంట్లు ఉన్నారు. అతను ఒక ట్రావెల్ ఏజెంట్ నుండి మరొక ట్రావెల్ ఏజెంట్కు వెళ్లాడు మరియు ప్రతి ఒక్కరూ బుకింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కాని ఎవరి దగ్గర నిర్ధారిత టిక్కెట్ లేదు. కాని అతను తన తండ్రి కోసం నిర్ధారిత టిక్కెట్ కోరుకున్నాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఆ రోజు పట్టణంలోనే ఉన్నాడని అతనికి తెలిసింది. జ్ఞానోదయం పొందిన వ్యక్తి అంటే అతనికి దేవునితో ప్రత్యక్ష సంబంధం ఉందని అర్థం. అతను స్వయంగా మీ తండ్రిని సిఫార్సు చేస్తే మీ తండ్రి గేట్ల వద్ద ఆగకుండా నేరుగా స్వర్గానికి వెళతాడు. కాబట్టి అతను అతని కోసం వెతకడం ప్రారంభించాడు. గౌతముడు పట్టణం వెలుపల ఒక పెద్ద సరస్సు ముందు ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అతను వెళ్లి అతని పాదాలమీద పడి మొసలిలా అతని పాదాలను పట్టుకుని, మా నాన్న మంచివాడు మరియు అతను చనిపోయాడు. అతను స్వర్గానికి వెళ్లేలా చూడమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అతను పైకి వెళ్లాలి, క్రిందికి కాదు అన్నాడు. గౌతముడు నోరు తెరవకముందే మీరు లేదు అని చెప్పకూడదు అన్నాడు. భారతదేశంలో ఒక సంప్రదాయముంది, ఎవరైనా మీ వద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఏదో అడగబోతున్నాను, మీరు లేదు అని చెప్పకూడదు అని అభ్యర్థిస్తే అంటే మీరు లేదు అని చెప్పలేరు, ఎందుకంటే అతను దాని గురించి చాలా ఆతృతగా ఉన్నాడు. మీకు వేరే మార్గం లేదు. కాబట్టి గౌతముడు, ఇప్పుడు నేను ఏమి చేయగలను? మీరు ఇప్పటికే ఈ నిబంధనను నాపై ఉంచారు, నేను లేదు అని చెప్పలేను. సరే, మీరు ఒక పని చేయండి, ఇంటికి తిరిగి వెళ్ళండి, తెల్లవారుజామున 4 గంటలకు నదిలో స్నానం చేయండి, ఒక మట్టికుండ తీసుకోండి మరియు దానిని సగం రాళ్లతో మరియు సగం వెన్నతో నింపండి, ఒక గుడ్డతో కట్టండి, ఇక్కడకు తీసుకురండి మరియు మీ తండ్రి కోసం మనం ఏమి చేయగలమో చూద్దాం అన్నాడు. ఈ మనిషి వెళ్లాడు. మీ తండ్రి స్వర్గానికి వెళుతుంటే మీరు ఒక చిన్న కుండ తీసుకోగలరా? అతను పట్టణంలో లభించే అతి పెద్ద కుండను కొన్నాడు, దానిని సగం రాళ్లతో మరో సగం వెన్నతో నింపి కట్టాడు. అతను చాలా కష్టంతో ఆ బరువైన కుండను మోసుకొని వచ్చి గౌతముని ముందు నిలబడ్డాడు. గౌతముడు అతనిని చూసి, సరస్సు చుట్టూ 3 సార్లు తిరిగరండి అన్నాడు. దీనిని ప్రదక్షిణ అంటారు. దాని వెనుక ఒక శాస్త్రం ఉంది. గౌతముడు, సరస్సు చుట్టూ 3 సార్లు తిరిగరండి అన్నాడు. ఆ వ్యక్తి ఆ బరువైన కుండను మోస్తూ సరస్సు చుట్టూ 3 సార్లు తిరిగాడు. అతను సగం పూర్తి చేసినప్పుడు వచ్చి గౌతముని ముందు నిలబడ్డాడు. రెండవ భాగం కోసం చూడండి.